శిలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వదిలమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత బయట మనసు అంత వెన్న పూస నేనెన్నిసార్లు అడిగినా చెప్పకుండా దాటేసి ఈ స్థితికి తీసుకొచ్చింది మీరు. కావచ్చు సీత, ఏదైనా సరే ఇంటికెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. మన ఇంటికి వెళ్దాం పద. ఇదే నా ఇల్లు. అలా అనొద్దు సీత. నువ్వు అలా రావడంతో మీ మరుదులు బాధపడుతున్నారు. నువ్వు శిక్ష వేయాలనుకుంటే నాకు వేయి, కానీ నా తమ్ముళ్ళ మనసు కష్టపెట్టద్దు. శిక్ష వేయమంటున్నారంటే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నారా? నీ దృష్టిలో నేను చేసిన తప్పే కావచ్చు, కానీ విషయం నీ దాకా వస్తుందనుకోలేదు. ఓహో, నాకు తెలిసేసరికి నా దృష్టిలో తప్పే అనుకోవాలంటే నిజంగా మీరు ఏ తప్పు చేయలేదా? నాకు తెలియకపోతే గుట్టు చప్పుడు కాకుండా జీవితాంతం కంటిన్యూ చేద్దామనుకున్నారా? తప్పేదో ఒప్పేదో తెలిసేది సమయం వచ్చినప్పుడే. అది మనం ఇలా మాట్లాడుకుంటే తేలదు. చిన్నపిల్లలాగా బెట్టు చేయకుండా వెళ్దాం రా సీత. నేను రాను. అన్నీ ఆలోచించుకొని ఇదే నా ఇల్లు అనుకొని ఏకంగా నిర్ణయం తీసేసుకొని వచ్చాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 10 మందికి పాఠాలు చెప్పే టీచర్వి. జీవితం గురించి నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు తొందరపాటు పనికిరాదు. మీరు మాత్రం నా దగ్గర నిజాన్ని దాచేసి నా జీవితాన్ని చిందరవందర చేసి బాగా గుణపాఠం చెప్పారు. మీరింకేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదు సీత. మీరేం చెప్పినా నేను వినను, రాను, అంతే. సీత, సీత మనోడా ఇలారా. ఏమేవ్, వంటయిందా? అయిపోయిందండి. వెళ్ళి భోజనాలు వడ్డించు. ఇంకా నిలబడ్డావే? అలాగే. చూడు బాబు, ఊరందరికీ తీర్పు చెప్పేవాడు నువ్వు. 10 మందికి పాఠాలు చెప్పేదది. మీ ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలకు కారణం ఏంటో నాకు తెలీదు. మీరిద్దరూ ఆలోచన ఉన్నవారే. మీకు మీరుగా జరిగిన గొడవని సరిదిద్దుకోగలవారే. అందుకే వయసులో పెద్దవాడినైనా మీ మధ్యలో నేను కలుగజేసుకోవడం లేదు. అదేదో ఆవేశంలో ఉంది. కాసేపు ఆగితే అదే ఆలోచిస్తుంది. కొంచెం నువ్వు ఓర్పు వహిస్తే సరిపోతుంది బాబు. పద పోంచేద్దాం. మనం పుట్టి బుద్ధెరిగాక అన్నయ్యని ఎప్పుడూ ఇన్ని మాటలు అనలేదు. అవునరా, ఆయన ఎదురుగా తలెత్తడానికి ఆలోచించే మనం తలెగరేసి మాట్లాడాం. రే, వదిన మనల్ని వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోయిందన్న బాధతో అలా మాట్లాడాం. కానీ అన్నయ్య మనసు ఎంత నొచ్చుకుందో ఏంటో. అన్నయ్య బయటపడలేదు, కానీ మనమన్న మాటలకి ఆయన మనసు విరిగిపోయి ఉంటుంది. నేనేమో రాతిగుండె అన్నాను, నువ్వేమో రాక్షసి బుద్ధి అన్నావు. పైగా పేరు పెట్టి పిలిచావు. మీ అన్నయ్య ఫీల్ అయ్యాడు అని మీరేమో గింజుకోనక్కర్లేదు. బావగారిని మాటలు అన్నందుకే మీరు ఇంతలా బాధపడుతుంటే ఆయన చేసిన పనులకి అక్క ఇంకెంత కుమిలిపోయి ఉంటుంది. అవును సరస్వతి,
వదినకు అన్యాయం జరిగిందని మమ్మల్ని పెంచిన అన్నయ్య మీదే మేము అలా రివర్స్ అయ్యి మాట్లాడాల్సి వచ్చింది. మీ అన్నయ్య మీద మీకున్న ఎమోషన్ని అక్క తిరిగి వచ్చే వరకు అలానే ఉండనివ్వండి. మీ అన్నయ్య మీద ప్రేమతో మీ ఆవేశంలో పట్టు సడలిందని తెలిస్తే బావగారు సీతక్క గురించి అస్సలు పట్టించుకోరు. అక్క మన ఇంటికి ఎప్పటికీ తిరిగి రాదు. వదినను దూరం చేసుకుని మేం మాత్రం ఎలా ఉండగలం? తల్లి తండ్రి లేకపోయినా అన్నీ అన్నయ్య అయి పెంచాడు. మేము అలాంటి మాటలన్నందుకు బాధపడుతున్నాం, కానీ వదిన తిరిగి రావాలి. అన్నయ్య ఆ అమ్మాయిని వదిలిపెట్టి ఎప్పట్లాగే వదినకు ప్రేమ పంచాలన్నదే మా ప్రయత్నం కూడా. మా వదిన తిరిగి వచ్చే వరకు మా అన్నయ్యతో మేము అలాగే ఉంటాం. ఉండకపోతే మేమనుకున్నట్టే చేస్తాం. ఎవరన్నారు? ఏం చేస్తారు? అక్క తిరిగి రాకపోతే మనందరం కలిసి ఇల్లొదిలి వెళ్ళిపోతామని బావగారికి చెప్పాం. ఒకవేళ మీరు గౌరవంతోనో అభిమానంతోనో మీ అన్నయ్య దగ్గర తల వంచితే మిమ్మల్ని వదిలేసి మేమిద్దరం కూడా వెళ్ళిపోతాం. అదే ఫైనల్. గుర్తుపెట్టుకోండి. పద దాక్షాయిని. వీళ్ళేంటన్నయ్యా మనల్ని ఇంకా నమ్మట్లేదు? అన్నయ్య చేస్తున్న తప్పు గురించి వీళ్ళు చెప్పినప్పుడే మీరు నమ్ముంటే అసలు ఈ పరిస్థితే వచ్చేది కాదు. సమస్య వదిందాకా వెళ్లక ముందే క్లియర్ చేసేవాళ్ళం. చాలండి. తిను బాబు. సీత ఉదయం నుంచి ఏమీ తినలేదండి. తన్ను కూడా భోజనానికి పిలవండి. అలాగే బాబు. సీత, అమ్మ సీత. ఇక్కడి నుంచి పిలుస్తావేంటే? గదిలోకి వెళ్ళి అబ్బాయి నీ కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాడని పిలుచుకురా. అలాగేనండి. సీత, అమ్మ సీత. సీత. ఏంటి? భోజనానికి రామ్మా. నాకొద్దని చెప్పానుగా. అది కాదే, పాపం అబ్బాయి నీతో కలిసి తిందామని ఎదురు చూస్తున్నాడు. నువ్వు వస్తేనే తింటానంటున్నాడు. మా అమ్మ కదూ, రామ్మా. సరే పద. మీరు తినండి బాబు. సీత, పోనీ ఇంటి దాకా వద్దు. తిన్నాకైనా ఇక్కడే నాతో కూర్చొని మాట్లాడు. నేను చెప్పేది నీకు నచ్చితేనే నాతో పాటు ఇంటికి రా. సరే, ఇంతగా అడుగుతున్నారుగా, నేను మీతో పాటు వస్తాను. అమ్మయ్యా, నా మనవరాలు కోపం చల్లారిపోయింది. మీరు భోజనం చేయండి బాబు. నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్తే మీతో పాటు రావడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.
అన్నం తినేటప్పుడేంటి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు భోంచేయండమ్మా. నువ్వు మధ్యలో రాకు. చెప్పండి, సమాధానం చెప్తారా? నేను చెప్పేది నువ్వు వింటావా? అది నిజమని నాకు అనిపిస్తే ఖచ్చితంగా వింటాను. సరే, అడుగు. మీకు ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? నాకు నిజం తెలిసినప్పుడు నేను ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగినా ఏమీ లేదని మాట దాటేశారు. నాకు విషయం తెలిసాక సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారు. నాకు జవాబు కావాలి. మీకు ఆ అమ్మాయితో ఉన్న సంబంధాన్ని నా కళ్ళతో చూశాను. మీ జీవితంలో వేరే అమ్మాయి ఉందని నా చెల్లెళ్ళు చెప్పినా మీ మీద ఉన్న నమ్మకంతో నేను నమ్మలేదు. ఎందుకంటే మాట అబద్ధం చెప్తుంది, కానీ కళ్ళు అబద్ధం చెప్పవు కదా. నేను చూశాక కూడా మీరిలా మౌనంగా ఉండటం పద్ధతి కాదు. ఆ సంబంధం ఏంటో చెప్పండి. సరే, ఆ అమ్మాయికి మీకు ఉన్న సంబంధం ఏంటని అడిగితే మీరు మాట్లాడడం లేదు కదా. ఒక పని చేయండి, ఇక నుంచి ఆ అమ్మాయితో ఉన్న సంబంధాన్ని తెగదెంపులు చేసుకొని నాతోనే ఉంటానని, ఆ అమ్మాయి వంక కన్నెత్తైనా చూడనని నాకు మాట ఇవ్వండి. మీకోసం కాకపోయినా నా మరుదుల కోసం, నా చెల్లెళ్ళ కోసం, ఇంటి పరువు కోసం మీతో పాటు వస్తాను. చెప్పండి, ఆ అమ్మాయికి మీకు ఉన్న సంబంధం ఏంటి? చూడండి, మీరు ఇలా సైలెంట్గా ఉంటే నా తల పగిలిపోతుంది. ఏదో ఒకటి చెప్పండి. సీత, నువ్వు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడే కాదు, నేనెప్పటికీ సమాధానం చెప్పలేను. దయచేసి నన్ను నమ్మి నాతో రా. ఏం నమ్మాలి? మీకున్న సంబంధం గురించి నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పలేదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని నమ్మాలి. మీ తప్పు ఒప్పుకోండి, నేను మళ్ళీ తిరిగి కాపురానికి వస్తాను అంటే తప్పు ఒప్పుకోరు. అయినా నేను మిమ్మల్ని నమ్మాలి. కనీసం ఆ అమ్మాయికి దూరంగా ఉంటానని మాట ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వరు. అయినా నేను మిమ్మల్ని నమ్మాలి. ఇంత ద్రోహం చేసిన మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి? అమ్మా సీత, మీరు మాట్లాడొద్దు. ఏ ఆడపిల్లైనా ఇలాంటి భర్తతో కాపురం చేస్తుందా? ఊరికేమో పెద్ద మనిషి, ఇంట్లో పెళ్ళానికి సమాధానం చెప్పలేని మీతో కలిసి ఉంటుందా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? మీరు ఏం చేసినా నోరు మెదపకుండా నన్ను పడుండమంటారా? నరకం అనుభవించమంటారా? నా వల్ల కాదు. దయచేసి ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపించకండి. మర్యాద తప్పి వెళ్ళిపోమ్మని నాతో చెప్పించుకోకపోవడం మంచిది.
నాకు జవాబు కావాలి 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 కావాలి. ఆ అమ్మాయి వంక కన్నెత్తైనా చూడనని 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 నాకు మాట ఇవ్వండి మాట ఇవ్వండి మాట ఇవ్వండి మాట ఇవ్వండి మాట ఇవ్వండి మాట ఇవ్వండి. ఆగనయ్య, వదినెక్కడా? నీ మౌనం నీ వల్ల మన కుటుంబంలో మొదలైన సమస్యలకు పరిష్కారం చెప్పదు. నువ్వు నోరు విప్పకపోతే అందరిలో ఉన్న అనుమానం తీరే మార్గం దొరకదు. మాట్లాడనయ్య. అన్నయ్య, నీ వల్ల ఇంటి నుంచి వెళ్ళిపోయిన వదినని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నీదే. వదిన లేకుండా ఒంటరిగా వచ్చావేంటన్నయ్య? బావగారు ఇన్ని రోజులు తను పాలు తాగడం ఎవరూ చూడటం లేదని పిల్ల అనుకున్నట్టు తను చేస్తున్న తప్పు ఎవరికీ తెలియదనుకుని సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అందరికీ నిజం తెలిసేసరికి ఆ తప్పును ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చి సైలెంట్గా ఉంటున్నారు. ఆ అమ్మాయి ఎవరని అక్క అడిగినా ఇలాగే నోరు మెదపకుండా ఉండుంటారు. అక్క రాననుంటుంది. జరిగిన దానికి మీరు సమాధానం చెప్పేంత వరకు అక్క రాదని తెలుసుకోండి. నీ పెంపకంలో మేము పెరిగాం. మాకన్నీ నువ్వే అనుకున్నాం. నీకు కూడా మేము అలాగే అనుకున్నాం. కానీ నీకు అలా లేదని ఇప్పుడు అర్థమవుతుంది. నీకు తమ్ముళ్ళు అవసరం లేదు, నీ కుటుంబ పరువు అవసరం లేదు, నీ భార్య అవసరం లేదు. కానీ మాకు మా అమ్మ కావాలి. తిరిగి నువ్వు మా అభిమానం పొందాలంటే నువ్వు మాట్లాడాలన్నయ్య. సరే అన్నయ్య, నువ్వు చెప్పవని అర్థమైంది. నేను చెప్తాను. అక్క, చెప్తానని బయటికి వెళ్ళారంటే చిన్నబాబు గారు. ఇప్పుడు మనం అందరం ఫాలో అవ్వాలా? తొందరపడకు. ఏం చేస్తారో చూస్తూ ఉందాం. శంకర్, ఏం చేస్తున్నావురా? అన్నయ్య, నిజం చెప్పు. ఆ అమ్మాయి ఎవరు? నీకు ఆ అమ్మాయికున్న సంబంధం ఏంటి? నిన్ను మమ్మల్ని ప్రాణంగా చూసుకునే వదినా అందరినీ వదిలి వెళ్ళిపోయినా నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? నాకు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నయ్య. నిజంగానే విషయం తాగేస్తారేమో దాక్షాయిని. ఏం తాగరు. బావగారు నోరు విప్పాలని సెంటిమెంటల్గా స్కెచ్ వేశారు. చెప్పన్నయ్య. ఓహో, ఇలాగే ఉంటావా? మౌనమే నీ సమాధానమా? సరే, అయితే పరిష్కారం నేనే చెప్తాను. శంకర్, ఏంట్రా శంకర్ ఈ పిచ్చి పని? ఇంతకన్నా ఏం చేయమంటావు అన్నయ్య? నీ వల్ల మన ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతున్నా తను ఎవరి కోసం నువ్వు అందరినీ దూరం పెడుతుంటే ఏం చేయమంటావు? నువ్వు కాదురా, నా వల్లే సమస్య వచ్చింది కాబట్టి పరిష్కారం కూడా నేనే చెప్తాను. నాకు నా తమ్ముళ్లే బలం అనుకున్నాను. నా భార్య వల్ల నా బలం ఇంకా పెరిగింది అనుకున్నాను. నేనేం చేసినా కంటపడే నిజం కంటే దాని వెనుకున్న కారణాలే మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకున్నాను. ఇప్పుడే కాదురా, ఎప్పటికీ నా నుంచి మీకు సమాధానం దొరకదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నిజం చెప్పను. నువ్వు చస్తే సమస్య తీరదురా శంకర్. ఈ రామరాజు చస్తేనే సమస్య తీరుతుంది. అన్నయ్య